వేటు వేస్తే తల తెగి అవతల పడాలి. నీలో సూర్య ఎవడరా? నేనే. ఆ బ్లడ్ తుడుచుకొని చొక్కా వేసుకొని బయలుదేరు. ఎక్కడికి? యూ లోకల్ డాన్. పోర్ట్లో చేపలు పట్టే నీకు సిటీలో ఒకరిని కొట్టే ఛాన్స్ ఇస్తున్నాను. జనరల్గా పని నేనే చేస్తాను. మావాడేదో నువ్వు పెద్ద తోపు అన్నాడు. నువ్వు బతకాలి కదా, అందుకే ఛాన్స్ నీకు ఇస్తాను. వచ్చి ప్రూవ్ చేసుకో. ఏంటి అలా చూస్తున్నావు? ఓ యు వాంట్ మనీ? ఆ బ్యాగ్ లేక ఇదిగో, అది 150 170 ఉంటుంది. కుర్రోళ్ళకి టీ తాగించి నువ్వు సమోసాలు తిను. అన్న గురించి తెలుసుకొని మాట్లాడు. డిస్కషన్లో ఉన్నప్పుడు డిస్టర్బ్ చేస్తే నాకు కాలుద్ది. వాయుగుండం తీరం దాడితే తుఫాన్ వస్తుంది. ఈ వరుణ్ జైట్లీకి కోపం రైజ్ అయిందంటే రక్తం వస్తుంది. రే బుజ్జి, చెప్పరా బజ్జి. నా మాట కొంచెం అట్టు చాలులైంది. పైకి వస్తాడు రాజు అన్నా. ఇక్కడ చేపలతో పాటు మనుషులు కూడా తోమాల్సి వస్తుంది. ఎరా ఇందాకేదో అన్నావు, ఈ వరుణ్ జైట్లీ గడి కోపం వస్తే నాకే రక్తం వస్తుందన్న. అరే 4 దెబ్బలు పడేసరికి రక్తంతో పాటు రెస్పెక్ట్ కూడా వచ్చేసింది. ఇలా అన్నమే చెయ్యి. అన్న నువ్వు చెయ్యేసుకోనా? సరే వేసుకోను. ఎందుకు నీకేం కావాలి? ఒక పక్కోని కొట్టాలన్నా. రే రాజు, విడిదరు 10,000 తీసుకొని. సార్ ఎంతసేపు ఫ్రీగా కొట్టారు కదా సార్. డిస్కషన్ లో ఉన్నప్పుడు డిస్టర్బ్ చేస్తే మీకు కాలుతుంది. అది రాజు, వీడితో మాట్లాడేం కావాలో చూడు. అబ్బా ఎంత పొడుగు ఉన్నాడో తాడి చెట్లాగా. సంతోష్, ఓ పాప కూడా ఇక్కడే ఉందా? రాజు ప్లాన్ చేంజ్. అటాక్ ది గర్ల్. వాడి కళ్ళ ముందు అమ్మాయిని కిడ్నాప్ చేయాలి. ఎట్ట పెట్టుకున్నాడు మిమ్మల్ని సూర్యగాడు? చిన్న చీమలు చెప్పాలన్నా స్కెచ్ ఉంటాడరా. స్కెచ్ ఎందుకు? వాళ్ళు పారిపోకుండా దాన్ని డోర్ ఇస్తే సరిపోద్ది కదా. యూ కండల్ కాంతారో, డోంట్ ఇటెడ్ మీ. పేమెంట్ నాదే, ప్లానింగ్ నాదే. సరే కానీ పట్టుకో. ఏ గుండు ఒంగు. చిచి అటుగా ఇటు పెన్ని. ఇది వైజాగ్, ఇది స్టీల్ ప్లాంట్, ఇది జగదాంబ సెంటర్, ఇది రైల్వే స్టేషన్, ఇది ఎయిర్పోర్ట్, ఇది పోలీస్ స్టేషన్, ఇది షాపింగ్ మాల్. మనం ఇక్కడ ఉన్నాం, వాడు అక్కడ ఉన్నాడు. ముగ్గురు అటెలండి, నలుగురు ఇటెలండి. రౌండ్ అప్ చేయండి. మధ్యలో వాడిని పెట్టి బాగా చెత్త కొట్టి ఆ అమ్మాయి సర్రా 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 సర్రా. ఇదేనా నేను బులిపెన్ తర్వాత రెడ్ అయిపోయింది. అది రెడ్ కాదు, బ్లడ్. క్వార్టర్ బిర్యానీ ఇస్తారే అన్నా. నీ ప్లాన్ వర్కౌట్ కాదు. ఏ నువ్వు మ్యాప్ వేసి గ్యాప్ లో జంపు. రాజుగారి కొట్టా సౌండ్ ఎక్కడ ఉంటే స్కెచ్ చేస్తారు, పక్కనే ఉంటే ఏ చేస్తారు, మిస్ అయితే చేస్తారు. Get on! ఇక్కడేం చేస్తున్నావు బే? షాపింగ్ వచ్చానక్కయ్యా. మరి దేకుతున్నావేంద్రా? దేకుతూ షాపింగ్ చేస్తే ఎట్లా ఉంటుంది ప్రాక్టీస్ చేస్తున్నాను. లేరా దేకుతూ కాదు, నడుస్తూ షాపింగ్ చేయడం అలవాటు చేసుకో. అలాగే. నా సంగతి తెలుసుగా. నీ మాట పోయాను. ఎవడు వాడు? మనం వెంట ఎందుకు పడుతున్నాడు? వాడు వైఫ్ ని అనుమానిస్తుంటే నేను సేవ్ చేశా. అప్పటి నుంచి వాడు నా వెంట పడుతున్నాడు. ఇలా పారిపోకపోతే ఫైట్ చేయొచ్చు కదా. సారీ పూజ, నో దాదాగిరి, ఓన్లీ గాంధీగిరి. అహింస పరమో ధర్మ. లెట్స్ గో.
ఏం చేద్దాం అన్నా? అన్న మళ్ళీ స్కెచ్ చేస్తున్నాడు. అన్నా వాడు వెళ్ళిపోతున్నాడు అన్నా. ఓకే తప్పుకోవే. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. జాగ్రత్త. ఆ బొమ్మ కోసం అంత రిస్క్ చేయాలా? అది బొమ్మ కాదు పూజ, తాజ్ మహల్, సింబల్ ఆఫ్ లవ్. లవ్ ఎప్పటికీ బ్రేక్ అవ్వకూడదు. లోపలికి వెళ్ళు. పాస్ పెట్టుకో అన్నా. వెరీ గుడ్, ఫాలో మీ. ఇప్పుడు వాడిని ఈజీగా పట్టుకోవచ్చు. సారీ ప్లీజ్, మళ్ళీ ఇచ్చేస్తాను. ఏమైందమ్మా? ఎక్కడ వాడు? హలో, ఎవరండి? డాడీ, ఈ అంకుల్ కాదు. సారీ. ఈ ఐడియా నీదే కదా రామ్మా. ఈ అమ్మ. పద. ఏంట్రా క్రికెట్ ఆడే? దొరికితే తల పగలు కొడతా. బా బోల్డ్. తప్పు బండే. ఏయ్, నన్ను ఏమైనా బండిని తిట్టావు కోస్తా. నా భార్య వెళ్ళిపోయాక ఇదే నా భార్య, దీని మీదే పడుకుంటా. హలో అన్న బిజీగా ఉన్నాడు, తర్వాత చేయండి. ఎవర్రా? ఎవరో రాంగాలన్నా. అయినా పొద్దు నుంచి తిరుగుతున్నాం కానీ అన్నికి భయపడి బ్యాంకాక్ వెళ్ళి ఉంటాడన్నా. మనం కూడా సరదా సింగపూర్ వెళ్దాం అన్నా. ఎక్కడికి? సింగపూర్ అన్నా. వీడు సంతోషంగా ఉన్నాడే. ఏయ్, వాడు బ్యాంకాక్ వెళ్ళదా? ఇక్కడే ఉన్నాడు. పదా. అన్నా మన బండి రిపేర్ కదా. ఏయ్, పులికి పంజాలో బలం ఉంటుంది, ఏనుక్కి తొండలో బలం ఉంటుంది, ఈ జట్లకి కాళ్ళలో బలం ఉందిరా. ఏయ్! ఎవరు నువ్వు కత్తి పడుకుని తిరుగుతున్నావు? వరుణ్ జైట్లీ. సుమతి, ఎస్ఐ. ఎస్ఐసిఏ, డిసిపి, డిఐజీ ఎవడైతే నాకేంటి? ఐ హావ్ టు గో దేర్. ఎక్కడికి రాకో? యు ఓల్డ్ లేడీ, యు క్యాచింగ్ మై నీ మామ. కానిస్టేబుల్, అరెస్ట్ హిమ్. సో మెనీ పోలీసెస్. మిస్ అయిపోయాడు. ఓకే సిస్టర్, కాంప్రమైజ్ అయిపోదాం. రేయ్ లబ్బే, ఎవరు? నిన్నే బే. ఈ టోపీ మీద కనిపిస్తున్న మూడు సింహాలు న్యాయానికి, చట్టానికి, ధర్మానికి గుర్తులైతే కనిపించిన నాలుగో సింహం నువ్వే నక్కియా? కాంప్రమైజ్ అయిపోదాం. నో, ఒక్కసారి కమిట్ అయితే మహేష్ బాబే కాదు, నేను కూడా నా మాట వినను. యు లేడీ పోకరి. పదరాని చేత చేయిస్తా చాకిరి. అరే బిల్హరి, నువ్వు కూడా రా. అన్నా డోంట్ వరీ, నువ్వు వెళ్ళు, నేను బెయిల్ తీసుకొస్తా. బ్లాక్ డ్రెస్ లో బ్లాక్ క్యాట్ లా తిరిగి వైట్ డ్రెస్ లో పేషెంట్ అయిపోయాడు నా బాసు. వాట్ హ్యాపెండ్? బ్యాక్ బోన్ ఎఫెక్ట్ అవ్వడం వల్ల కాలు పడిపోయింది. నా ఆయుధం ఎక్కడ? అదిగో అన్నా. ఈ పొజిషన్ లో మీరు కదలకూడదు. ఐ హావ్ టు గో. ట్రీట్మెంట్ కంప్లీట్ అవ్వలేదు. I have to go. You are breaking hospital rules. This is not correct. You are playing with your life. Mr. Malkote! My wife gone. My first night gone. My leg gone.
Everything gone in my life, doctor. Everything. Doctor, I have to go. Please go. I appreciate you. Thank you. Hey, Santosh Bakkoda, I'm coming. 045 प्लेटफॉर्म नंबर 1 पर 10 मिनट में आ रही है। ఏం చెప్తున్నారన్నయ్య? మన ట్రైన్ 1 గంట వరకు రాదని చెప్తున్నారా? నీకు హిందీ రాదని చెప్పొచ్చు కదరా 10 నిమిషాల్లో ట్రైన్ వస్తుందంట. ఈ మధ్య హిందీ భాషను బాగా మార్చినట్టున్నారు కదా బంట. రే మళ్ళీ ఇప్పుడు వచ్చే అమ్మాయి అందంగా ఉంటుందా యావరేజ్ గా ఉంటుందా? నేను బ్రహ్మం గారిని కాదు, నేను చెప్పను. నువ్వు చెప్పకపోయినా ఈ కాయిన్ చెప్తున్నా. నా చేతిలో బొమ్మ పడితే బాగున్నట్టు, వరుస పడితే బాలేనట్టు. మరి కింద పడితే నాదన్నట్టు బాబయ్య. రేయ్ రేయ్ అది బొమ్మ వరుస చెప్పాలిరా. కళ్ళు లేని కబోదిని బాబయ్య. మరంత కరెక్ట్ గా ఎలా క్యాచ్ చేసావురా? ఏ సంతోష్, అమ్మాయి వస్తుందిరా. ఏ తిరగద్దు తిరగద్దు, మెల్లగా తిరుగు. స్లోగా తిరగరా సంతోష్. స్లోగా రా, స్లోగా, మెల్లగా, స్లోగా. ఇప్పుడు చూడరా. బండ నేను ఆశీర్వాదాలు కూడా ఉన్నాయే. బయటికి ఎలా వెళ్ళాలి బాబు? ఏముంది బామ్మ, ఈ ప్లాట్ఫామ్ మీద వెళ్ళామనుకో బయటకు వెళ్తావు, ఆ పట్టాల మీద వెళ్ళామనుకో పైకి వెళ్తావు. నార్మల్ స్ట్రేట్ వెళ్ళి రైట్ వెళ్తే అక్కడ ఎగ్జిట్ వస్తుంది. ఐ లవ్ యూ మై బాయ్. బాగుందిరా అబ్బాయి, మొత్తాన్ని నీకు ఒక అమ్మమ్మ ఎలివి చెప్పిందిరా. త్వరలో అమ్మాయి కూడా చెప్తుందిరా. ఎక్స్క్యూజ్ మీ. స్టఫ్ ఏదిరా? ప్రతి మందు పార్టీలో నీలాంటి ఎదవ ఒకడు ఉంటారా? తమ్ముడు ప్లేట్ ఖాళీ, ఇంకా కోటర్ ఇక్కడ. రే సంతోష్ గారి ఫ్లవర్ తో వస్తున్నాడా? ఇప్పుడు వాడు వచ్చి రే మళ్ళీ ఐ మీన్ లవ్, నేను పూజ లవ్ చేస్తున్నాను అంటాడు చూడు. రే మళ్ళీ ఐ మీన్ లవ్, నేను పూజను లవ్ చేస్తున్నాను. నేను చెప్పలా? చేర్స్. ఏంట్రా మీరు ఇంత షాకింగ్ న్యూస్ చెప్తే? ప్రతి అమ్మాయికి ప్రపోజ్ చేసే నువ్వు పూజను లవ్ చేయడం షాకింగ్ న్యూస్ కాదురా, జోకింగ్ న్యూస్. ఇన్నాళ్ళు నేను ప్రపోజ్ చేసిన అమ్మాయిలకి ఈ హార్ట్ జిరాక్స్ కాపీలో ఇచ్చాను, కానీ పూజకి ఈ హార్ట్ ఒరిజినల్ ఇవ్వబోతున్నాను. ఎందుకో? ఫస్ట్ టైం నేను వెంట పడకుండా నా బిహేవియర్, నా క్యారెక్టర్, నా కంపెనీ నచ్చి రోజు మరీ పూజ నాకు ఐ లైక్ యూ చెప్పిందిరా. ఓ పువ్వు ఇచ్చిందని ఫీల్ అవుతున్నావా? పారి నుంచి వచ్చిన అమ్మాయిలు హాయ్ చెప్తే హక్ చేస్తారు, కొంచెం క్లోజ్ అయితే కిస్ చేస్తారు, మరి బాగా డీప్ అయితే కట్ చేస్తారు. అయినా పూజ నీకు ఐ లైక్ యూ చెప్పింది కానీ ఐ లవ్ యూ చెప్పలేదురా. ఆ రెండిటికి 2 అక్షరాలేరా తేడా. అరే పరిచయమైన గంటకి ఐ లైక్ యూ చెప్పింది, ఇంకా 2 రోజుల్లో ఐ లవ్ యూ చెప్పిస్తాను చూడు.